అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆయన కేవలం ఒక మహర్షి మాత్రమే కాదు, అరుణాచలం అనే మహా అద్భుతానికి నిలువుటద్దం. ఆయన గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన కంటికి కనిపించని సిద్ధ పురుషులను చూశారని చెబుతారు. కొండ లోపల ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక రహస్యాలను అనుభూతి చెందారని భక్తులు విశ్వసిస్తారు. ఇంతకీ ఆ దివ్యమైన అనుభవాలు ఏమిటి? ఆ కొండ చుట్టూ ఉన్న మహిమలేమిటి? పదండి, ఈరోజు రమణుల అడుగుజాడల్లో ఆ అద్భుతాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణాచలం అది కేవలం ఒక రాతి కొండ కాదు, సాక్షాత్తు పరమశివుడి జ్యోతిర్లింగ స్వరూపమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ కొండను చూస్తే చాలు ముక్తి అని, దాని చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అలాంటి మహిమాన్వితమైన అరుణగిరితో తన జీవితాన్ని పెనవేసుకున్న ఆధునిక కాలపు మహర్షి భగవాన్ రమణులు. ఆయనకు ఆ కొండకు మధ్య ఉన్నది మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన బంధం. ఆయన చేసిన గిరి ప్రదక్షిణ కేవలం నడక కాదు, అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర. ఈ యాత్రలో ఆయన పొందిన అనుభూతులు, తెలుసుకున్న రహస్యాలు, భక్తులకు చూపిన మార్గము ఈనాటికి మనకు వెలుగు చూపుతూనే ఉన్నాయి. రమణ మహర్షి జీవిత చరిత్ర, ఆయన భక్తులు పంచుకున్న అనుభవాల ఆధారంగా ఈ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రదక్షిణ కాదు, ఆత్మతో ప్రయాణం. చాలా మందిమి గిరి ప్రదక్షిణను ఒక శారీరకమైన ప్రక్రియగానే చూస్తాము. 14 కిలోమీటర్లు నడవడం, దారిలో ఉండే అష్టలింగాలను దర్శించుకోవడం. కానీ రమణ మహర్షి దృష్టిలో గిరి ప్రదక్షిణకు ఇంతకంటే చాలా లోతైన అర్థం ఉంది. ఆయనకు అరుణాచలం బయట కనిపించే కొండ మాత్రమే కాదు, మన లోపల ఉన్న ఆత్మస్వరూపం కూడా. అందుకే భగవాన్ ప్రదక్షిణలో అడుగులు ముందుకు పడుతున్నప్పుడు మనసు లోపలికి ప్రయాణించి నేను ఎవరు అనే విచారణలో మునిగిపోవాలని చెప్పేవారు. గిరి ప్రదక్షిణ అంటే మనం అహంకారాన్ని, మనసులోని అనవసరపు ఆలోచనల భారాన్ని ఒక్కో అడుగుతో వదిలేస్తూ ఆ అరుణాచలేశ్వరునికి పూర్తిగా శరణాగతి చెందడం. రమణులు చెప్పిన దాని ప్రకారం మనం భౌతికంగా కొండ చుట్టూ తిరుగుతుంటే ఆధ్యాత్మికంగా ఆ శివస్వరూపమైన కొండ మనల్ని తన కేంద్రంలోకి తీసుకొని మన అహాన్ని కరిగించి వేస్తుంది. ఈ ప్రదక్షిణ ఒక కదిలే ధ్యానం లాంటిది. ప్రతి అడుగు ఒక జపం, ప్రతి శ్వాస ఒక ప్రణామం. రమణుల దృష్టిలో గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం కాదు, మన ఆత్మ చుట్టూ మనం తిరగడం, మనల్ని మనం తెలుసుకునే ఒక గొప్ప యాత్ర. ఒకసారి ఒక భక్తుడు, భగవాన్, నేను ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ చేశాను, అయినా నాలో ఏ మార్పు రాలేదు అని అడిగాడట. దానికి రమణులు చిరునవ్వుతో, నువ్వు కేవలం కాళ్ళతో నడిచావు, అదే మనసుతో నడిచినప్పుడు మార్పు వస్తుంది. శివస్మరణ చేస్తూ మౌనంగా ఆ కొండనే శివుడిగా భావిస్తూ నడిస్తే ప్రతి అడుగు నిన్ను నీ మూలానికి దగ్గర చేస్తుంది అని చెప్పారని అంటారు. ఇదే రమణులు ప్రపంచానికి అందించిన గిరి ప్రదక్షిణలోని అసలైన రహస్యం. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైన అనుభూతులు పొందారని ఆయనతో నడిచిన భక్తులు చెప్పేవారు. వారు కొన్ని సంఘటనలను స్వయంగా చూసి అబ్బురపడ్డారు. మహర్షి తరచుగా ప్రదక్షిణ మార్గంలో హఠాత్తుగా ఆగిపోయి కొండవైపు తదేకంగా చూస్తూ ఉండిపోయేవారట. ఆయన చూపులు ఏదో అదృశ్య రూపాన్ని చూస్తున్నట్లే ఉండేవని భక్తులు గమనించారు. ఒకసారి ఒక భక్తుడు ధైర్యం చేసి, భగవాన్ ఏం చూస్తున్నారు అని అడిగితే, ఓ సిద్ధులు ప్రదక్షిణ చేస్తున్నారు, వారి తేజస్సును చూస్తున్నాను అని రమణులు బదిలిచ్చారని చెబుతారు. అవును, మహర్షి చెప్పిన ప్రకారం మనుషులే కాదు, దేవతలు, సిద్ధపురుషులు కూడా సూక్ష్మ రూపాలలో నిరంతరం అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. వారు మన కళ్ళకు కనిపించకపోవచ్చు, కాని వారి ఉనికి ఆ పవిత్ర మార్గంలో ఎప్పుడూ ఉంటుందని ఆయన అనేవారు. రమణ మహర్షి తన దివ్య దృష్టితో వారిని చూడగలిగేవారని భక్తుల నమ్మకం. కొన్నిసార్లు ప్రదక్షిణ మార్గంలో ఏదైనా జంతువు, అది కుక్క అయినా పాము అయినా కనిపించినప్పుడు రమణులు దానికి దారి ఇచ్చి అది వెళ్ళేంత వరకు ఆగి నమస్కరించేవారట. ఈ రూపంలో ఏ సిద్ధుడు వచ్చాడో మనకెలా తెలుస్తుంది అనేవారని చెబుతారు. ఇది విన్న భక్తులకు గిరి ప్రదక్షిణ మార్గంలో కనిపించే ప్రతి జీవిపైన గౌరవం పెరిగింది. మరొక అద్భుతమైన సంఘటనలో రమణ మహర్షి కొండపై సంచరిస్తున్నప్పుడు ఆయనకు దారిలో అసాధారణమైన పరిమాణంలో ఉన్న ఒక పెద్ద మర్రి ఆకు కనిపించింది.
ఆ ఆకు మామూలు చెట్లకు ఉండే ఆకుల కంటే ఎంతో పెద్దదిగా, ఎవరో భోజనం చేసి వదిలేసినట్లుగా ఉంది. దాన్ని చూసిన మహర్షి ఇది సిద్ధపురుషులు ఆహారం స్వీకరించిన పాత్ర అని గ్రహించారు. దాని మూలాన్ని కనుగొనాలని ఆ దిశగా ప్రయాణించగా దారిలో ఒక పెద్ద తేనెపట్టు నుండి కందిరీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. అది ఒక హెచ్చరిక అని గ్రహించిన భగవాన్ అక్కడితో ఆగిపోయి వెనుదిరిగారు. ఆ తర్వాత భక్తులతో ఆ ప్రదేశము సిద్ధుల నివాస స్థానం, మానవులు అక్కడికి వెళ్ళకూడదు, వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు అంటూ గట్టిగా హెచ్చరించారు. మరొక సందర్భంలో రమణులు రాత్రివేళ కొందరు భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఆకాశంలోకి చూస్తూ, చూడండి ఆ నక్షత్రాలన్నీ ఎలా కదులుతున్నాయో, అవి కూడా అరుణాచలునికి ప్రదక్షిణ చేస్తున్నాయి అన్నారట. ఆయన దృష్టిలో ఈ సృష్టి మొత్తం, గ్రహాలు నక్షత్రాలు సైతం అరుణాచలాన్ని కేంద్రంగా చేసుకుని తిరుగుతున్న ఒక మహాప్రదక్షిణ. ఈ అనుభూతులు వింటుంటే గిరి ప్రదక్షిణ కేవలం 14 కిలోమీటర్ల నడక కాదని, అదొక విశ్వాంతరాల యాత్ర అనిపిస్తుంది. ఈ అనుభవాల ద్వారా ఆ కొండ ఒక భౌగోళిక నిర్మాణం మాత్రమే కాదు, అదొక దివ్యమైన శక్తి కేంద్రం అని రమణులు ప్రపంచానికి చాటి చెప్పారు. అరుణాచల కొండ కేవలం పైకి కనిపించే రూపం మాత్రమే కాదు, ఆ కొండలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను దాచుకున్న ఒక అద్భుత నిధి. రమణ మహర్షి ఆ కొండపైనే చాలా సంవత్సరాలుగా నివసించి దానిలోని ఎన్నో ప్రదేశాలను మనకు పరిచయం చేశారు. అందులో ముఖ్యమైనవి తపస్సు చేసిన గుహలు. వీటిలో చాలా ముఖ్యమైనది విరూపాక్ష గుహ. ఈ గుహ ఓం ఆకారంలో ఉంటుందని చెబుతారు. విరూపాక్ష అనే సిద్ధుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారని, అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు. రమణ మహర్షి దాదాపు 17 సంవత్సరాలు ఈ గుహలోనే నివసించారు. ఈ గుహలో ఉన్నప్పుడే ఆయన తన మౌనాన్ని వీడి భక్తుల సందేహాలను తీర్చడం ప్రారంభించారు. ఆయన తత్వానికి మూలమైన నేను ఎవరు అనే విచారణ మార్గం ఇక్కడే రూపుదిద్దుకుంది. ఆ ప్రదేశంలో జరిగిన ఒక అద్భుత సంఘటనను భక్తులు చెబుతారు. ఒకసారి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఒక చిరుతపులి నీరు తాగడానికి దగ్గరలోని మడుగు వద్దకు వచ్చిందట. అందరూ భయంతో కేకలు వేస్తుంటే రమణులు వారిని వారించి, ఇది దీని నివాస ప్రాంతం, మనము దాని స్థలానికి వచ్చాం, దానికి హాని చేయకండి అని ప్రశాంతంగా చెప్పారట. ఆ పులి నీళ్లు తాగి ఆయన వైపు ఒకసారి చూసి మౌనంగా వెళ్ళిపోయిందని భక్తులు చెప్తారు. ఈ కొండపైన ఉన్న జీవులన్నీ ఆయనకు ఆత్మీయులే. విరూపాక్ష గుహ కంటే పైన స్కందాశ్రమం ఉంది. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా, ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. మహర్షి తన తల్లి అలగమ్మతో కలిసి ఇక్కడే చాలా కాలం గడిపారు. అయితే వీటన్నిటికంటే ముందు రమణులు అరుణాచలానికి వచ్చిన కొత్తలో అరుణాచలేశ్వర ఆలయంలోని 1000 స్తంభాల మండపంలో ఉన్న పాతాళలింగం అనే భూగర్భ గదిలో చాలా కాలం తీవ్రమైన తపస్సు చేశారు. ఆ చీకటి గదిలో ఆయన బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి ఆత్మధ్యానంలో మునిగిపోయారు. ఆయన శరీరాన్ని పురుగులు కుట్టి రక్తం కారుతున్నా ఆయనకు స్పృహ ఉండేది కాదని చెబుతారు. ఆయన తీవ్రమైన సమాధి స్థితిని గమనించిన కొందరు ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకురావలసి వచ్చింది. ఈ సంఘటన ఆయన వైరాగ్యానికి, ఆత్మనిష్టకు ఒక గొప్ప నిదర్శనం. ఈ గుహలు కేవలం రాతి కట్టడాలు కావు, రమణ మహర్షి తపశ్శక్తితో నిండిన పవిత్రమైన శక్తి కేంద్రాలు. ఈ రోజుకి అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే ఆ ప్రశాంతతను, శక్తిని అనుభూతి చెందవచ్చని భక్తులు అంటారు. రమణ మహర్షి తన అనుభవాలను తనలోనే దాచుకోలేదు. సామాన్య భక్తులు కూడా గిరి ప్రదక్షిణ ద్వారా ఆధ్యాత్మికంగా ఎలా ఎదగవచ్చో ఎంతో ప్రేమగా వివరించారు. ఆయన చెప్పిన మార్గాలు చాలా తేలికైనవి, కానీ అంతే శక్తివంతమైనవి. మొదటిది పాదరక్షలు లేకుండా నడవడం. అరుణాచలం కొండను సాక్షాత్తు శివలింగంగా భావించడం వల్ల దానిపై పాదరక్షలతో నడవడం తగదని ఆయన భావించేవారు. ఇక రెండవది మౌనము లేదా శివస్మరణ. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అనవసరమైన లౌకిక విషయాలు మాట్లాడటం వల్ల మనసు భారంతో పాటు శక్తి కూడా వృధా అవుతుంది. ఒకవేళ మౌనం సాధ్యం కాకపోతే ఓం అరుణాచల శివ అనే మంత్రాన్ని లేదా శివనామాలను మనసులో జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసు ఒకే చోట నిలిచి
యాత్ర యొక్క పూర్తి ఫలం దక్కుతుంది. ఇక మూడవ విషయం, ఎడమవైపుగా ప్రదక్షిణ చేయడం. శాస్త్ర ప్రకారం పవిత్ర స్థలాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ స్థలం మనకు కుడివైపున ఉండేలా తిరగాలి. అంటే కొండ మనకు కుడివైపున ఉండేలా ఎడమవైపు నుంచి నడవాలి. నాలుగవ అతి ముఖ్యమైన నియమం, మనసును లోపలికి తిప్పి చూసుకోవడం. బయట అడుగులు వేస్తున్నా లోపల నేనెవరు అనే విచారణ చేయాలి. నేను ఈ శరీరమా, ఈ మనసా, ఈ ఆలోచనలా అని ప్రశ్నించుకుంటూ కాదని తెలుసుకుంటూ వెళితే చివరకు మిగిలేదే అసలైన నేను అనే ఆత్మతత్వం బోధపడుతుందని రమణులు చెప్పారు. గిరి ప్రదక్షిణలో అలసిపోతే విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ యాత్రను పూర్తి చేయాలనే సంకల్పం బలంగా ఉండాలి. ఈ నియమాలను శ్రద్ధగా పాటిస్తూ ప్రదక్షిణ చేసేవారికి కోరిన కోరికలు నెరవేరడమే కాదు, ముక్తికి మార్గం కూడా సులభమవుతుందని రమణులు భరోసా ఇచ్చారు. రమణ మహర్షి జీవితం అరుణాచలంతో ఎంతగా కలిసిపోయిందంటే రమణులను తలుచుకుంటే అరుణాచలం గుర్తుకొస్తుంది. అలాగే అరుణాచలాన్ని తలుచుకుంటే రమణులు గుర్తుకొస్తారు. ఆయన దృష్టిలో గిరి ప్రదక్షిణ అనేది కేవలం నడక కాదు, అది మన అహంకారాన్ని వదిలి ఆత్మను కనుగొనే ఒక మహాయజ్ఞం. సిద్ధులు తిరిగిన మార్గాలు, ఆయన తపస్సు చేసిన శక్తివంతమైన గుహలు, ఆయన పొందిన దివ్యమైన అనుభూతులు, ఇవన్నీ అరుణాచలం యొక్క అనంతమైన మహిమకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆయన చూపిన దారిలో గిరి ప్రదక్షిణ అనేది బయట కొండ చుట్టూ చేసే యాత్ర మాత్రమే కాదు, మన లోపల ఉన్న ఆత్మ పర్వతం చుట్టూ మనం నిరంతరం చేయాల్సిన యాత్ర. ఆ యాత్రకు సంకల్పం చెప్పుకున్న ప్రతి ఒక్కరిని ఆ అరుణాచలేశ్వరుడు, భగవాన్ రమణులు చెయ్యి పట్టుకొని నడిపిస్తారనేది భక్తుల నమ్మకం. మీకు ఎప్పుడైనా అరుణాచలంలో లేదా గిరి ప్రదక్షిణ సమయంలో ఇలాంటి దివ్యమైన అనుభవాలు ఎదురయ్యాయా? దయచేసి మీ అనుభవాలను క్రింద కామెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో, ఆధ్యాత్మిక సాధకులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు, మహర్షుల జీవిత విశేషాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.